హైదరాబాద్లో వర్షం దంచుకొడుతుంది. నగరంలోని హైతనగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపురం మెట్లలో వర్షం కురుస్తుండగా దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్పేట్, ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాకలో భారీ వర్షం పడుతుంది. ఇక నాపల్లి, యాబిడ్స్, మలక్పేటలలో దంచుకొడుతుంది వర్షం. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో ఆగస్టు 4వ తేదీన ఇక 4వ తేదీ నుంచి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని సూచించింది. హైదరాబాద్లో వర్షం దంచుకొడుతుంది. నగరంలోని హైతనగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపురం మెట్లలో వర్షం కురుస్తుండగా దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్పేట్, ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాకలో భారీ వర్షం పడుతుంది. నాంపల్లి, యాబిడ్స్, మలక్పేటలో దంచుకొడుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో ఈ రోజు నుంచి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇక ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఈ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ప్రసాద్, తెలంగాణలో 2 రోజుల పాటు నిన్న ఇవాళ భారీగా ఉక్కపోత, దాంతోపాటుగానే మేఘావృతమై నల్లటి మబ్బులు కమ్ముకున్న నేపథ్యంలో అయితే రానున్న 3 రోజుల పాటు కూడా ఈ యొక్క వర్షాలు భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావం చేత ఈ యొక్క వర్షాభావాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురిసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా హైదరాబాద్లో దాదాపు గంటన్నర నుంచి కుంభవృష్టి కురుస్తూ ఉంది. పలు కూడళ్లతో పాటుగానే ప్రధాన రహదారులపైన కూడా నిలిచిపోయినటువంటి వరద నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షం కారణంగా కొంత బస్తీలు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీల్లో ఇప్పటికే నీరు నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ ఏరియాల్లో పూర్తిగా నీరు డ్రైనేజీ నుంచి, అదేవిధంగా నాలాల నుంచి వెళ్ళకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా హైదరాబాద్లో ప్రధానంగా మనం గమనిస్తే కనుక ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో చీకటి పడినట్లు అనిపించింది. తర్వాత ఒక్కసారిగా ఈ యొక్క వర్షాలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న 3 రోజుల పాటు, రేపు ఎల్లుండి, ఆ మరుసటి రోజు కూడా ఈ 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలో కురిసేటటువంటి ఛాన్సెస్ ఉందనేది వాతావరణ శాఖ తెలిపింది. అయితే ప్రధానంగా బంగాళాఖాతంలో అటు ఉపరితల ద్రోణి బలపడడంతో ఈ 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అమృత్సర్ నుంచి అటు ఉత్తరాఖండ్ వైపు కూడా బలమైనటువంటి గాలులు కురవడం, అదేవిధంగా ద్రోణి ఏర్పడడంతో కూడా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉందని మరో ఇండికేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఇప్పటికే మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్లో ఇప్పటికే దంచి కొడుతున్నటువంటి వర్షం కారణంగా ఎక్కడికక్కడ వాహనదారులు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం కారణంగా ఎక్కడికక్కడ, అంటే దాదాపు అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం చేత ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతో అధికార యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. GHMCతో పాటుగానే NDRF బృందాలు ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ ఏరియాలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా నీటి నిల్వ ఉండేటటువంటి ప్రాంతాల వద్ద క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. యజ్ఞప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రాజు.